హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక పిట్ట కథ అయితే చెప్పబోతున్నాను. పొద్దున మా బ్లాక్ కింద ఒక బుజ్జి పిట్ట అయితే కనిపించింది. అప్పుడు ఏదైనా పిల్లలు తినేస్తాయేమో, లేకపోతే పిల్లలు ఎవరైనా చూసుకోకుండా తొక్కుతారేమో అని చెప్పి మా నాన్న అయితే పైకి తీసుకొచ్చారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేము దాని దగ్గరే ఉన్నాము. కొన్నిసార్లు బయట పక్షుల అరుపులు విని ఇది కూడా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే ఇంకో పక్షి వచ్చింది దీని దగ్గరికి చూడ్డానికి. చూడండి ఫ్రెండ్స్, వచ్చిన పిట్ట ఏం చేస్తుందో. ఆ పిట్ట వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఈ పిట్ట అటు ఇటు చూస్తూనే ఉంది, కరుస్తూనే ఉంది. ఈలోపు ఇంకో పెద్ద పిట్ట దీనికి పెట్టడానికి ఫుడ్ అయితే తీసుకొచ్చింది, కానీ దీన్ని నోట్లో పట్టదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మేము అక్కడే కూర్చొని ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దీని అరుపులకి చాలా పిట్టలు వచ్చి వెళ్తూనే ఉన్నాయి. ఈ పిచ్చుక ఏమో కానీ మా చెల్లి బాల్కనీ అంతా గందరగోళం చేసింది. ఈలోపు ఇందాక వెళ్ళిన పెద్ద పిట్ట దీనికోసం ఫుడ్ తీసుకొచ్చింది, తర్వాత పెట్టింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈలోపు ఆ పిచ్చుక అటు ఇటు చూస్తూనే ఉంది, ఇంకా అరుస్తూనే ఉంది. ఫ్రెండ్స్, మేము అక్కడే కూర్చొని ఉండడం వల్ల కొన్ని పిచ్చుకలు వచ్చి దాన్ని చూసి వెళ్ళిపోతూ ఉన్నాయి. అదిగో చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చింది ఆ పిచ్చుక. మేము పార్కుకి వెళ్ళాము, ఆడుకున్నాము, వచ్చాము, అయినా పిచ్చుకలు వచ్చి దీన్ని చూసి వెళ్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మేము వచ్చిన తర్వాత మంచినీళ్ళు కూడా దీనికి తాకిచ్చాము. అసలు ఏం మాట్లాడుకుంటున్నాయి ఇవి? ఆ వచ్చి ఏం ఫుడ్ పెట్టెళ్ళాయో కానీ ఈ పిచ్చుక చూడండి ఒకసారి ఎలా ఎగరడానికి ట్రై చేస్తుందో. మా బాల్కనీ అంతా పాడు చేసింది. అది అలానే ట్రై చేస్తూ ఉంది. ఇంకా మేము లంచ్ టైం అయిందని చెప్పి లోపలికి వచ్చేసాము. మేము ఈవినింగ్ 4 o'clockకి వచ్చి చూసేసరికి ఇదే కథ నడుస్తూ ఉంది. ఇదే నేను మీకు చెప్తానన్న పెట్ట కథ. ఇంకా మేము పార్కుకి ఆడుకోవడానికి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.